ప్రతిరోజు అతిగా శృంగారంలో పాల్గొన్నట్టయితే ఏ సమస్యలు వస్తాయి? అసలు చేయొచ్చా లేదా? అలా చేస్తే పురుషుడి పరిస్థితి ఏమిటి? ఇది చాలామంది పురుషుల ఆలోచనలు. కొందరు చేయొచ్చు అంటారు, ఇంకొందరు ప్రతిరోజు చేయకూడదు అంటారు. నిజాలు తెలుసుకుందాం. గుర్తుపెట్టుకోండి, అతిగా శృంగారం చేస్తే తప్పనిసరి సమస్యలు వస్తాయి. శరీర అలసట, శరీరానికి విశ్రాంతి అవసరం ఉంటుంది. ఎక్కువగా చేస్తే బలహీనంగా అనిపించవచ్చు, శక్తి తగ్గడం, తరచుగా శృంగారం వల్ల కొంతమందికి ఎనర్జీ తగ్గినట్టు అనిపించవచ్చు. ప్రైవేట్ భాగాల్లో నొప్పి లేదా ఇన్ఫెక్షన్ ఎక్కువగా చేస్తే చర్మం రాపిడి వల్ల నొప్పి, ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. మానసిక ఒత్తిడి, శరీరం రెస్టు లేకుండా ఉంటే మూడ్ కూడా డిస్టర్బ్ కావచ్చు. నిద్రలోపం, రాత్రులు ఎక్కువగా చేస్తే నిద్ర సరిగ్గా పడకపోవచ్చు. వీటి వల్ల శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. మీరు చాలా ఆహారం తీసుకుంటే అది శక్తిగా మారి చివరికి కొద్దిగా వీర్యం తయారవుతుంది. వీర్యం శరీరంలో వజ్రంతో సమానం. వీర్యం నాశనం చేసుకొని శరీరం ఉక్కుతో సమానంగా ఉంటుంది. మెదడు జ్ఞాన సంపదను పొందుతుంది. పెళ్ళైన మొదట్లో కొన్ని రోజులు ఇబ్బంది లేదు. వారానికి 1 నుంచి 2 సార్లు శృంగారం చేస్తే చాలామంది సరైన మోతాదుగా భావిస్తారు. కానీ అదే పనిగా చేస్తే కొన్ని రోజులకు నరాల వీక్ అయ్యి ఎందుకు పనికి రాకుండా పోతావు. శక్తి తగ్గి మోకాళ్ళు, కీళ్ళు శబ్దం చేయొచ్చు. నరాల బలహీనత వ్యాధి రావచ్చు. అతిగా సెక్సు అత్యంత ప్రమాదం. పురుషులు వీర్యవృద్ధి చేసుకోవడం ఉత్తమం. మీకు తెలుసా, స్వామి వివేకానంద జీవితాంతం బ్రహ్మచర్యం పాటించాడు. ఇలా ఎందరో మహానుభావులు ఉన్నారు. మానసిక శక్తి పెరుగుతుంది. ఆయన మాట ప్రకారం బ్రహ్మచర్యం పాటిస్తే మనస్సు ఎక్కువగా కేంద్రీకరించగలదు. శారీరక శక్తి నిలుస్తుంది. శరీర శక్తి వృధా కాకుండా ఉండి పని చేయడానికి బలం మెరుగుపడుతుంది. విద్య, జ్ఞాపక శక్తి మరియు బుద్ధి మెరుగుపడుతుంది.